అందరికీ నమస్కారం. నేను మీ బీసీ రెడ్డి. కొంతమంది ఉన్నారు, పొద్దున లేచిన మొదలుకొని అర్ధరాత్రి వరకు ఒకటే వాగుడు, రోజుకు ఒక 5-6 వీడియోలు పెట్టేటట్టున్నారు. అక్కడ ఆ ఎమ్మెల్యే గెలుస్తాడు, ఇక్కడ ఈ ఎమ్మెల్యే షాకు, అక్కడ అభ్యర్థులు మారుస్తారు, ఇక్కడ ఈ అభ్యర్థులు తీసి అక్కడ పెట్టబోతున్నారు, ఇక్కడ జనసేన పోటీ చేస్తుంది, ఇక్కడ టీడీపీ పోటీ చేస్తుంది, చంద్రబాబు మధ్యలో ఈ ఆలోచన వచ్చింది, పవన్ కళ్యాణ్ ఇన్ని సీట్లు డిమాండ్ చేస్తున్నాడు. ఇదే సోది దాదాపుగా నేను 2 సంవత్సరాల నుంచి చూస్తున్నా. వీళ్ళే కొంత లిస్టులు కూడా రిలీజ్ చేస్తారు. ఈ స్థానంలో ఈయన అభ్యర్థి, ఈ స్థానంలో ఈయనకి గట్టి పోటీ, ఎక్కడ ఎదురే లేదు, ఇక్కడ గాలి పంకా కొట్టుకొని గిరగిరా తిరగతా ఉంది అని చెప్పి టోటల్గా కాలు తీసి గడప దాటరు. ఒకటే సోది. నిద్ర లేచిన మొదలుకొని పడుకునేంత వరకు ఒక 10-15 వీడియోలు చేసి జనం మొహాన్ని కొట్టేటట్టున్నారు. దాన్ని మీరు లక్షల్లో చూసేస్తున్నారు. పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు భేటీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నివాసంలో జరిగింది. ఆ నివాసంలో ఆ భేటీ జరిగి ఒక 3 గంటల పాటు జరిగి వాళ్ళిద్దరు బయటకు వచ్చిన ఎమ్మటే 2-3 వీడియోలు రిలీజ్ అయినాయి. టిక్కెట్లు కన్ఫామ్ అయిపోయింది, సీట్లు కన్ఫామ్ చేసేసారు. జనసేన పోటీ చేసే స్థానాలు ఇవి. ఒక 6 మీద పవన్ కళ్యాణ్ పట్టుబట్టాడు. ఎవడు పట్టుబట్టాడో మనకు తెలియదు, వీళ్ళు ఎక్కడుండి చూసారో తెలియదు, వీళ్ళకి ఎవరు సమాచారం ఇస్తున్నారో మనకు అర్థం కాదు. వాళ్ళకు వచ్చే సమాచారం ఏదో నాలాంటి వాడికి కూడా వస్తుంది కన్ఫామ్. నాకు కూడా పార్టీలో ఒక 50-60 మంది ముఖ్య నాయకులతో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ నాకు గౌరవప్రదంగా ఒక సత్సంబంధాలే కలిగి ఉన్నాను. మంచిదే, వాళ్ళు దైవంతో సమానం నాకు తెలుగుదేశం పార్టీలో నాయకులు మాత్రం. వాళ్ళే చెప్తున్నారు, ఎలాంటి సమాచారం లేదబ్బాయి, భవిష్యత్తులో ఉండొచ్చేమో. తెలుగుదేశం పార్టీ గురించి పూర్తిగా తెలిసిన వాళ్ళు, అనుభవం కలిగిన వాళ్ళు, ఒక 20 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీని కంప్లీట్గా అర్థం చేసుకున్న వాళ్ళు ఇలాంటి వీడియోలు పెట్టరు, ఇలాంటి చెత్త వాగుడు వాగరు. నోటిఫికేషన్ పడ్డ తర్వాత ఎన్నిక డేట్ ఏదైతే ఉంటుందో దానికి ఒక 15 రోజుల ముందు లిస్టు రిలీజ్ అయితే చాలా గొప్ప. పొత్తుల విషయం కూడా ఇదే చెప్తున్నాను. కేవలం పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు భేటీ అనేక అంశాల మీద ఉండొచ్చు, మనం తప్పుపట్టలేము. ఎందుకంటే కార్యకర్తల్లో కూడా ఒక రకమైనటువంటి స్నేహభావం కల్పించడం కోసం, నాయకుల్లో కోఆర్డినేషన్ కోసం, వాళ్ళ బంధం గట్టిదని ఈ ప్రజలకు తెలియడం కోసం వాళ్ళు తరచుగా భేటీ అవుతుంటారు. అది ఒక వ్యూహాత్మక ఎత్తుగడ కూడా. ఎందుకంటే వాళ్ళైతే అనుకుంటున్నట్టున్నారు 10 ఏళ్ళు ఖచ్చితంగా ఈ పొత్తు అయితే ఉండాలి, దాదాపుగా 2 ఎన్నికలకి. పవన్ కళ్యాణ్ గారు కూడా అదే చెప్తున్నాడు. ఆ నేపథ్యంలో వాళ్ళు తరచుగా కలిసి ఉండొచ్చు, అనేక అంశాల మీద చర్చించుకొని ఉండొచ్చు. కానీ టిక్కెట్ల విషయానికి వచ్చేటప్పటికి అది ఇప్పుడు తేలదు. మీరు ఇలాంటి తప్పుడు కథనాలని, ఇట్లాంటి తప్పుడు వార్తల్ని మీరు దయచేసి నమ్మి ఆ గ్రౌండ్ లెవెల్లో పని చేసుకునే వాళ్ళు కూడా మానేసి ఈ తప్పుడు వార్తలను ఫాలో అవ్వకండి. కష్టపడి పని చేయండి. స్నేహభావంతో జనసేన టీడీపీ కార్యకర్తలు కలిసి వీలైనంత వరకు ప్రతి ఇంటిని టచ్ చేసేదానికి ప్రయత్నించండి. ప్రతి ఒక్క విషయం ఈ రాష్ట్రంలో నేను మళ్ళీ చెప్తున్నాను, శ్రీకాకుళం జిల్లా దగ్గర నుంచి చిత్తూరు జిల్లా వరకు ప్రతి గ్రామంలో నాయకుడి గురించి మునేళ్ల మీద వాళ్ళ చరిత్ర చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉంటుంది. ఎవరికి టికెట్ ఇవ్వాలి, ఎవరికి ఇవ్వకూడదు, అక్కడ ఎవడు గెలవగలడు, ఎవడు సమర్థుడు అనేది ఆయనకి కంప్లీట్గా తెలుసు. ఎన్ని స్థానాలు జనసేనకి ఇవ్వాలనేది కూడా వాళ్ళిద్దరి మధ్య ఆల్రెడీ ఒక అవగాహన కుదిరి ఉంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని వ్యూహాలు పనుతున్నారు. ఈ ఇన్ఛార్జీలు ఏదైతే ప్రకటిస్తున్నాడో ఇదంతా బూటకం, అది వాళ్ళకి తెలుసు ఆల్రెడీ. ఈ ఇన్ఛార్జీలు ప్రకటించిన తర్వాత తెలుగుదేశం పార్టీ నుంచి క్యాండిడేట్లను డిక్లేర్ చేస్తే, తెలుగుదేశం పార్టీ జనసేన నుంచి క్యాండిడేట్లను డిక్లేర్ చేస్తే అప్పుడు ఆయన ఇన్ఛార్జీలను మార్చేసి ఇక్కడ ఎవరైనా అసమ్మతివాదులు ఏదన్నా ఉంటే వాళ్ళని లాక్కొచ్చుకోవాలని వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. అందుకోసం ఇదంతా ఎరలేస్తున్నాడు ఆయన, చేపలు పడతాయని చెప్పి. ఇక్కడ ఏ చేప పడే పరిస్థితి లేదు ఒకటి. ఇంకొక విషయం ఏంటంటే, టిక్కెట్ ఎవరికి వచ్చినా, జనసేనకు వచ్చినా, టీడీపీకి వచ్చినా, లేకపోతే టీడీపీలో ఒక నాయకుడికి వచ్చి, అంటే ఒక 5-6 రాసేవాహులు ఉండి ఒక నాయకుడికి వచ్చి ఒక 4గురికి ఏదన్నా కొంత అంటే బాధ ఉంటుంది కదా, ఆ బాధ ఉన్నా కానీ
అందరూ కలుసుకొని ఈసారి మటుకు టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థుల్ని ఖచ్చితంగా గెలిపిస్తారు. నాయకుల్లో ఎలాంటి విభేదాలు లేవు. వాళ్ళకి భవిష్యత్తు మీద మటుకు చాలా చాలా ఆశలు ఉన్నాయి. ఎందుకంటే ఈసారి కనుక ఒక నాయకులకే కాదు రాష్ట్ర ప్రజలకు కూడా చాలా చాలా భయాందోళన ఉన్నాయి. ఈసారి గనక తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి అధికారంలోకి రాకపోతే చాలా మంది ఈ అస్సాంకో బీహార్కో పరారైపోవాలి. ఈ అంశాలన్నీ కూడా రెండు పార్టీల అధినేతలకి తెలుసు కాబట్టే జాగ్రత్తగా వాళ్ళ టికెట్లు డిక్లరేషన్ అనేది చేస్తారు వాళ్ళు. కాకపోతే మీరు అనుకున్నట్టుగా రేపు ఎల్లుండో మీ ఊహాగానాలు ఇవన్నీ అయితే మాత్రం వాస్తవం కాదు. ఒక 15 రోజులు లేకపోతే 20 రోజులు ముందైతే ఈ పొత్తులు ఈ అంశాలన్నీ మాత్రం క్లియర్గా మనకు వస్తాయి. అంతవరకు దయచేసి వెయిట్ చేయండి. ఇట్లాంటి తప్పుడు ప్రచారాలని నమ్మి చేసే పనిని పక్కన పడేసి ఇంట్లో కూర్చోబాకండి. ఎవరైనా సరే, కార్యకర్తలు కానీ నాయకులు కానీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.